పల్నాడు జిల్లా నరసరావుపేటలో జనసేన కార్యకర్తను టూ టౌన్ సిఐ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నరసరావుపేటలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తూ ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చు పెడుతున్నాడంటూ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక ఉన్నతాధికారులు నిద్రమత్తులో ఉన్నారంటూ అటు అధికారులు ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక అన్యం పుణ్యం ఎరుగుని జనసేన కార్యకర్తలను టూ టౌన్ సిఐ కావాలని కేసులో ఇరికిస్తున్నప్పటికీ ఇటు టీడీపీ లీగల్ సెల్ కానీ జనసేన లీగల్ సెల్ కూడా ఉండి ఎటువంటి ఉపయోగం లేదని అసమర్థులుగా ఉన్నారంటూ ఇటు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఏదేమైనప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తే తప్ప నర్సరావుపేటలో టూ టౌన్ సిఐ ఆగడాలను అడ్డుకట్ట వేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా భారత్ నెంబర్ 1 టీవీ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు ఫోన్ లో మరింత సమాచారం అందిస్తారు. నాయుడు చెప్పండి, ఇప్పటికే పల్నాడులో జరిగిన గొడవలకి కారణం సిఐ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో మరి మరలా టూ టౌన్ సిఐ జనసేన నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది చెప్పండి. వెంకటు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత జరిగినటువంటి అనేక ఘర్షణల పైన కూడా తీవ్రంగా పరిగణించింది ఎన్నికల కమిషన్. పోలీసుల తీరు పైన, అటు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అధికారుల పైన ఇప్పటికే అటు ఐపీఎస్లు ఐఏఎస్లు సంబంధించి 4గురిని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో 2ని సస్పెండ్, అదేవిధంగా 2ని బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 12 మంది కింద స్థాయి అధికారులను కూడా ఇప్పటికే సస్పెండ్ వేస్తూ కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయినా ఇప్పటికి కూడా కొంతమంది అధికారులకి ఎక్కడ కూడా చలనం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి సిఐ టూ టౌన్ సిఐకి సంబంధించినటువంటి భాస్కర్ చాలా తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఎన్నికల సంబంధించినటువంటి అధికారుల సూచనలను కూడా ఎక్కడ పాటించేటువంటి పరిస్థితి లేదు. సిట్ పేరుతో కూడా అనేక అమాయకులను కూడా కేసులు ఇరికిస్తున్నాడు. నర్సరావుపేటలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలను తీవ్రంగా కూడా కేసులు ఇరికించే ప్రయత్నం అయితే జరుగుతుంది. టీడీపీ కార్యకర్తలను ఇప్పటికే చాలా మందిని కూడా రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తుగా మరి నర్సరావుపేట పట్టణంలో జరిగినటువంటి ఘర్షణలకి ఎలాంటి చర్యలు పోవటంలో కూడా ప్రధాన కారకుడు ఈ సిఐ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిట్ అధికారుల పేరుతో కూడా అనేక మందిని కూడా అమాయకుల్ని ఆ కేసులో ఇరికిచ్చి మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో మరి ప్రజలందరూ కూడా చాలా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ప్రజా సంఘాల నేతలని, అదేవిధంగా జర్నలిస్టులని మరి ఎక్కడ వీడియోస్ లో కానీ, వివాదంలో కానీ, ఘర్షణలో పాల్గొన్నటువంటి వ్యక్తులను కూడా మరి కేసులో ఇరికించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఏదైతే మరి వారి స్వార్థ కోసం మార్కులు కొట్టేయడానికి, ఉన్నతాధికారుల దగ్గర మార్కులు కొట్టేయడానికి అనవసరమైన పేర్లని ఇరికిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు కనీసం దీనిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఉన్నతాధికారుల పైన. మరి సిఐ చేస్తున్నటువంటి వ్యవహారం పైన ఇప్పటికే ఎన్నికల కమిషన్ కి, అటు ఉన్నతాధికారులకి ఫిర్యాదులు అందినప్పటికీ ఇంతవరకు కూడా ఆయన పైన చర్యలు తీసుకోవడం పట్ల అటు తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నరసరావుపేటలో జనసేన కార్యకర్తల పైన పూర్తిగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జనసేన కార్యకర్తలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 60 ఏళ్ల ముసలోళ్ళ పైన కూడా కేసులు నమోదు చేస్తున్నాడు. పెద్ద ఎత్తున కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలంటూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ స్పందించాల్సినటువంటి అవసరం ఉందని
జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా 2 టౌన్ సీఏకి అడ్డుకట్ట వేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు, మరి లాండ్ ఆర్డర్ కూడా కొంత విఘాతం కలిగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. దీనిపైన ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటాడో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.